వరదలు విపత్తులు సంబంధించిన సమయాలలో చేపట్టాల్సిన తక్షణ చర్యలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల విషయంలో సన్నద్ధతను తెలుసుకునేందుకు వీలుగా సోమవారం నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన మాక్ ఎక్సర్సైజ్ విజయవంతంగా కొనసాగింది. జిల్లా కలెక్టర్ ఇల త్రిపాఠి పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమాలు విపత్తు నిర్వహణలో జిల్లా యంత్రాంగం అన్ని విధులుగా సమేతమై ఉందన్న విషయాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించాయి. విపత్తుల సమయంలో ప్రజల ప్రాణ ఆస్తి నష్టం నివారించేలా మాక్ ఎక్సర్సైజ్ ద్వారా చేపట్టిన సహాయక చర్యలు వాస్తవికతను మరిమించేలా కొనసాగాయి. అన్ని శాఖలు పరస్పర సమయంతో వివరిస్తూ విపత్తుల సమయంలో ఏ విధంగా వివరించాల్సినది కళ్లకు కట్టినట్టు ఆచరణాత్మక రూపంలో చేసి చూపించారు. డ్రోన్లు, వాటర్ బోట్లు, అంబులెన్స్లు, అగ్నిమాపక శకటాలు, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ చేపట్టిన సహాయక చర్యలు విపత్తు నిర్వహణపై సన్నద్ధతను చాటి చెబుతూ ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందింపజేశాయన్నారు. ఆయా శాఖల అధికారులతో పాటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్సీసీ, ఆపద మిత్ర వాలంటీర్లు మాక్ డ్రిల్ విజయవంతానికి దోహదపడ్డారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కిల్లా రఘునాథ చెరువు వద్ద 2 చోట్ల ఏకకాలంలో విపత్తుల నిర్వహణపై మాక్ ఎక్సర్సైజ్ జరిపారు. రఘునాథ చెరువు వద్ద జరిగిన కార్యక్రమాన్ని కలెక్టర్ ఇల త్రిపాఠి స్వయంగా పర్యవేక్షించారు. భారీ వర్షాలు కురిసి వరద ప్రవాహం కారణంగా చెరువు నీటిలో బాధితులు చిక్కుకున్న సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, చేపట్టాల్సిన తక్షణ చర్యలు వాస్తవిక రూపంలో మాక్ ఎక్సర్సైజ్ ద్వారా చేసి చూపించారు. చెరువులో మునిగిపోతున్న వారిని డ్రోన్ల సాయంతో గుర్తిస్తూ బోట్ల ద్వారా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వారిని కాపాడడం, ఒడ్డుకు చేర్చిన వెంటనే వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స జరిపి అంబులెన్స్లలో ఆసుపత్రికి తరలించడం వంటి సహాయక చర్యలు అధికార యంత్రాంగ సన్నద్ధతను నిరూపించాయి. సమీపంలోని కేంద్రీయ విద్యాలయంలో రిలీఫ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, అదనపు డీసీపీ శుభన్ నగరాలే, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పరమేశ్వర్, డిచ్పల్లి 7వ పోలీస్ బెటాలియన్ అధికారి సత్యనారాయణ, మత్స్యశాఖ సహాయ సంచాలకుడు అంజనేయ స్వామి, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి శాఖ అధికారి పవన్ కుమార్, ఆర్ఎన్బిఈ రంజిత్, శివకుమార్ ఇతర అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. కాగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని వరద జలాలు చుట్టుముట్టిన సమయంలో గ్రౌండ్ ఫ్లోర్ లోని పేషెంట్ల 101న పై అంతస్తులకు చేర్చి వారి ప్రాణాలను ఎలా కాపాడాలనే దానిపై మాక్ ఎక్సర్సైజ్ ద్వారా ఆచరణాత్మక రీతిలో చేసి చూపించారు. నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జీజీఎస్ సూపరింటెండెంట్ నాగమోహన్ తదితరులు పర్యవేక్షించారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించి జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. పోలీస్, ఫైర్, రెవెన్యూ, ఫిషరీస్, హెల్త్, ట్రాన్స్పోర్ట్ తదితర అన్ని శాఖలు చక్కటి సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా వివరిస్తూ మాక్ ఎక్సర్సైజ్ ను విజయవంతం చేశారని ఈ సందర్భంగా కలెక్టర్ ఇల త్రిపాఠి వెల్లడించారు. అన్ని శాఖల అధికారులను సమేతం చేస్తూ ముందస్తుగానే పక్కా పర్యవేక్షణతో ప్రణాళికాబద్ధంగా కృషి చేయడం జరిగిందన్నారు. ఆకస్మిక వరదలు, విపత్తు సంబంధించిన సమయంలో వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారనే నమ్మకాన్ని మాక్ ఎక్సర్సైజ్ ద్వారా కలిగించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన నిజామాబాద్ జిల్లాలో ఫైర్ డిపార్ట్మెంట్ మరియు డిచ్చిపల్లి బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్డీఎంఏ పర్యవేక్షణ కింద ఈరోజు ఒక డిజాస్టర్ మాక్ డ్రిల్ ఇక్కడ రఘునాథ్ చెరువు దగ్గర మినీ ట్యాంక్ బండ్లో మేము మాక్ డ్రిల్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా మనకి వరద లాంటివి పరిస్థితి వచ్చేటప్పుడు యాక్చువల్ ఎస్ఓపీస్ అంటే నిజంగా వర్షం లేదా వరద వచ్చేటప్పుడు ఎవరైనా మునిగిపోతే లేదా ఎవరైనా చిక్కిపోతే మనం ఏమేమి ఎస్ఓపీస్ని పాటిస్తామనేది దాని కొరకు ఒక మాక్ డ్రిల్ ఇక్కడ నిర్వహిస్తున్నాము. దీనికి మన ఫైర్ ఆఫీసర్ గారు పరమేశ్వర్ గారు, అదేవిధంగా డిచ్చిపల్లి బెటాలియన్ సత్యనారాయణ గారు వాళ్ళు దీనికి అధ్యక్షత వహిస్తున్నారు. మాతో పాటు పోలీస్ తరఫున అడిషనల్ సిపి గారు ఉన్నారు, మున్సిపాలిటీ తరఫున కమిషనర్ గారు ఉన్నారు. ఒక పరిపూర్ణమైన అందరు శాఖల సమన్వయంతో యాక్చువల్ వరద లేదా యాక్చువల్ ప్రమాదం జరిగే పరిస్థితిలో మనం ఏమేమి ఎస్ఓపీస్, ఏమేమి ప్రోటోకాల్స్ పాటించాలి అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మాక్ డ్రిల్ చేస్తున్నాము. యాక్చువల్ పరిస్థితిలో ఉన్న సీరియస్నెస్, అప్పుడు ఉన్న ఎంత విషమైన పరిస్థితిలో ఉన్న సీరియస్నెస్తో పాటు మేము ఇక్కడ చేస్తున్నాము. దీంతో పాటు మనకి నీటిపారుదల శాఖ, కరెంటు సరఫరా శాఖ, పశువులు మత్స్య విభాగం నుంచి కూడా సిబ్బందులు ఉన్నారు, ఈతగాళ్ళు ఉన్నారు. ఫస్ట్ మనం చూస్తే మనం ప్రొఫైల్ ఇవాక్యుయేషన్ చేస్తాం. అంటే ఎవరైనా మన చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో ఎవరైనా గర్భిణీ మహిళలు కావచ్చు లేదా వయోవృద్ధ వాళ్ళు కావచ్చు, వాళ్ళని అక్కడి నుంచి తరలించి మనం ఇక్కడ మాక్ డ్రిల్లో కేంద్రీయ విద్యాలయంలోనే ఒక రిలీఫ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశాము. ఇది చేసిన తర్వాత యాక్చువల్ చెరువులు మన కెనాల్ పక్కన ఉన్న
ఏవైతే ఎక్కువ ప్రవాహక ప్రాంతాలు ఉన్నాయో అక్కడి నుంచి మునిగిపోయిన వాళ్ళని అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ సేఫ్గా తరలించడం. ఇక్కడ తరలించిన తర్వాత ఒక మెడికల్ శాఖ ఆధ్వర్యంలో ఫస్ట్ ట్రయేజ్ ఉంటుంది. ట్రయేజ్ అంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఆ కేస్ ప్రోగ్నోసిస్ చూసుకొని, అంటే వైటల్స్ ఉన్నాయా లేవా, సర్క్యులేషన్స్, బీపీ, ఇవి అన్నీ చూసుకుంటాము. దాన్ని బట్టి ఒకవేళ వాళ్ళు సేఫ్ పరిస్థితిలో ఉంటే ఎల్లో కానీ గ్రీన్ కేటగిరీలో వాళ్ళని పెట్టుకుంటూ యాక్చువల్గా రెడ్ కేటగిరీ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాము. ఇక్కడ మన దగ్గర 102 అంబులెన్స్ని కూడా ఏర్పాటు చేశాము. మనకి రెఫరల్ హాస్పిటల్ వచ్చేసి మన బస్ స్టాండ్ దగ్గర జీజీహెచ్. సో అక్కడ వాళ్ళకి తరలించి అక్కడ కూడా మనకి స్పెషలిస్ట్ ఉన్నారు, పల్మనాలజిస్ట్ ఉన్నారు, కార్డియాలజిస్ట్ ఉన్నారు. మనకి డీఫిబ్ కూడా ఏదైనా గుండెపాటుతో బాధపడుతున్న ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళ కోసం అక్కడ డీఫిబ్ కూడా ఏర్పాటు చేశాము. మొత్తం కసరత్కి ఉద్దేశం ఏంటంటే మనకి వచ్చే వర్షాకాలంలో మనం గత సంవత్సరం కామారెడ్డి నిజామాబాద్లో చూస్తున్న పరిస్థితి బట్టి మనం రెడీగా ఉండాలి. ఎలాంటివి ఊహించలేని వర్షం లేదా పరిస్థితి వస్తే మన దగ్గర మన విసిల్వాట్ కానివ్వండి, మన సిబ్బంది కానివ్వండి, వీళ్ళంతా రెడీగా ఉండాలి అనేది ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ కసరత్ మన ఎన్డీఎంఏ ఆధ్వర్యంలో చేపడుతుంది.